శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో కూడా మనం 73 సర్గలు పూర్తి చేసి 74వ సర్గలో ఉన్నాం. కొనసాగిద్దాం. కొంతవరకు చెప్పుకున్నాం, మిగతా భాగం కొనసాగిద్దాం. జాంబవంతుడు చెప్పింది విని ఏం చెప్పాడో తెలుసు కదా. ఏమన్నాడు జాంబవంతుడు? ఏమన్నాడు? విభీషణుడు గుర్తుపట్టి జాంబవంతుడు కొన ఊపిరితో ఉంటే దగ్గరికి వెళ్తే ఏమన్నాడు జాంబవంతుడు? హనుమంతుడు బతికున్నాడా? ఆయన ఒక్కడు బతికుంటే చాలు, 56 కోట్ల మంది చనిపోయిన వాళ్ళని బతికిస్తాడు అని చెప్పాడు కదా. హనుమంతుడు కూడా ఆయన వెంటనే దగ్గరికి వచ్చాడు, కనపడ్డాడు. ఇద్దరు కలిపి వచ్చారు. విభీషణుడు మాత్రమే కనపడ్డాడు కొన ఊపిరితో ఉన్నవాడికి. హనుమంతుడు బతికున్నాడు అంటే వెంటనే పాదాల మీద పడితే, నాయనా నువ్వు వెంటనే వెళ్ళి నువ్వు అందరినీ బతికించగల సమర్థుడివి. హిమవత్ పర్వత ప్రాంతాల్లో 4 ఔషధాలు ఉన్నాయి, అవన్నీ పట్టుకురా, తీసుకురా. ఒక ఔషధం ఏమో విరిగిపోయిన చేతులు కాళ్ళని అతికించేది, ఇంకొకటి బతికించేది. ఇలా 4 ఔషధాలు: సంజీవకరణి, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి. సంధానం అంటే కలిపేది. అట్లా వీటిని తీసుకురావాలి అని అన్నాడు. అది విని హనుమంతుడు పెరిగిపోయాడు ఒక్కసారిగా. హనుమంతుడికి మనం ఎందుకు దండకాలు చదువుతాం? ఆయన గొప్పతనాన్ని కనుక ఆయన ముందు పొగిడితే ఆయన ఉబ్బిపోతాడు అన్నమాట. నీ అంత గొప్పవాడు లేడు ఈ ప్రపంచంలో, నువ్వు ఉంటే అందరూ ఉన్నట్టే, ఇవన్నీ పొగిడాడు కదా. దానివల్ల బాగా బలాతిశయాలు పెరిగిపోయినాయి హనుమంతుల వారికి. వెంటనే త్రికూట పర్వతం మీదకి ఎక్కాడు. దాన్ని పాత ఘట్టన చేయాలిగా. పైకి ఎగరాలంటే ఒక్క ఎగిరేటప్పుడే అది కాస్త వణికిపోయింది. ఆ పర్వతం చితికి చతికిలబడింది. అది ఎప్పట్లాగా నిలవలేకపోయింది ఆ పర్వతం. రాళ్ళన్నీ కూడా పర్వతం మీద ఉన్నాయి, చెల్లా చెదురైపోయాయి. చెట్లన్నీ నేలకూలాయి ఆ ఊపికి. ఆయన లంఘించడం అన్నమాట. వానర యోధులు కూడా అక్కడ ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు చనిపోగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా భయపడి అక్కడ నిలవలేక పరిగెత్తారు. ఎక్కడుంది? త్రికూటాచల పర్వతం మీదనే ఉంది లంక. ఆ లంకా ద్వారాలు కూడా కదిలిపోయాయి. అక్కడున్న గృహాలు, గోపురాలు కూడా పడిపోయాయి. రాక్షసులందరూ కూడా కలవరపడి భయపడుతూ ఉన్నారు. లంకాపట్టణమే నాట్యం చేస్తున్నట్టుగా కనపడింది వాళ్ళకి. ఇలా భూమిని, సముద్రాన్ని కూడాను క్షోభింపచేస్తూ హనుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. లంఘించాడు ఆ పర్వతాన్ని. అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరాడు. అది ఎన్నో శలయేళ్లతో ఉన్నది ఆ పర్వతం కూడా. ఏది? మలయ పర్వతం మీద. అది మేరు పర్వతంతో సమానమైన పర్వతం. అది కూడా అక్కడికి గంతేశాడనమాట. ఆ తర్వాత మరి దాని మీద చాలామంది ఉన్నారు, అప్సరస్సులు, గంధర్వులు, వీళ్ళందరూ కూడాను. ఏ పర్వతం మీద? మలయ పర్వతం మీద. వాళ్ళందరూ కూడాను అక్కడ విహరిస్తూ ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తన శరీరాన్ని పెంచి పెద్ద పెట్టున అరిచాడు ఒక అరుపు. ఆ అద్భుతమైన అరుపుతోటి లంకాపట్నంలో ఉన్న రాక్షసులందరూ కూడాను గడగడ వణికిపోయారు. తర్వాత రాముడికి ఒక నమస్కారం చేసుకొని రాముణ్ణి సంతోషపెట్టడానికి మహోత్కృష్టమైన ఆ కార్యానికి పూనుకున్నాడు. ఏంటి? ఔషధాలు తెచ్చే కార్యాన్ని. ఆకాశంలోకి ఎగిరాడు. మళ్ళీ
కొందరు వెంబడించారు ఆయన్ని. ఎవరు? వానరులు. ఆ వేగానికి, సముద్రం మీద ఆయన పోతుంటే ఆ వేగానికి నీళ్లు పైకి లేచినాయట. అంటే ఊపుకి లోపడున్న సముద్రంలోని జలచరాలన్నీ పైకి ఎగిరినాయట. మామూలుగా పెద్ద పెద్ద గాలి, వాయుపుత్రుడు కదా ఆయన. వాయువుకి ఎంత బలం ఉంటుందో ఆయనకి ఎంత బలం ఉంటుందిగా. పుత్రుడంటే తండ్రితోటి సమానుడే. ఆత్మావై పుత్రనామః అంటారు. పుత్రుడితో చేయిస్తే తను చేయించినట్టే పని. వాయుదేవుడే స్వయంగా చేస్తున్నాడు అనమాట. ఆ వాయువు వేగానికి, మామూలుగా తుఫాను వస్తే సముద్రం అల్లకల్లోలం అవి అవన్నీ పైకి లేస్తాయి కదా, అట్లా ఈయన పోతుంటే ఈయన వాయువేగానికి సముద్రంలో నీళ్ళన్నీ పైకి లేచి ఆ లోపడున్న జీవులన్నీ కూడా ఒడ్డుకు పడ్డాయట. ఇలా ఆయన దూరం నుంచే హిమవత్ పర్వతాన్ని చూశాడు ఆకాశంలో ఎగురుతూ సముద్రం మీద. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.